మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయుందును, మీరు నాకు జనులయుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. మరొకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయుందును, మీరు నాకు జనులయుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని యొక్క లేఖనములో రాయబడిన మాట ఏందంటే, నా మాటలు మీరు అంగీకరిస్తే మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందు నడుచుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మాటలను మనం అంగీకరించాలి. అంగీకరించడం అంటే దేవుని వాక్యము ఏదైతే ఉందో ఆ మాటలు మన వినికిడిలోనికి రావాలి. అంగీకారయోగ్యముగా. అంగీకరించడం అంటే దాని అర్థం ఏమిటంటే, అంగీకరించడం అంటే దాన్ని ఒప్పుకోవడం. దేవుని వాక్యము అబద్ధము కాదు, దేవుని వాక్యము మోసము కాదు, దేవుని వాక్యము ప్రియులారా మనుష్యుల చేత చెప్పబడింది కాదు. దేవుని వాక్యము మిగతా మాటల వంటిది కాదు. దేవుని వాక్యానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దేవుని వాక్యానికి ఒక ఉన్నతమైనటువంటి అభిషేకం ఉన్నది. కనుక ఏమంటున్నాడంటే అంగీకరించాలి. అంగీకరించాలి. ఉదాహరణకి మనం ఒక డాక్టర్ దగ్గరికి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళామనుకో, ఆ డాక్టర్ ఏమంటాడంటే, అయ్యా నీకు పరీక్షలు చేయాలి, నీకు రక్త పరీక్షలు చేయాలి, మూత్ర పరీక్షలు చేయాలి, ఇంకా రకరకాల పరీక్షలు చేయాలని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆరోగ్య విషయం కాబట్టి సరే చెయ్యండి అయ్యా అని అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసినట్టు? అంగీకరించాము. అంటే ఇక్కడ దేవుని మాటలను కూడా మనం అంగీకరించాలి. దేవుని మాటలను మనం అంగీకరించేటువంటి మనస్సు మనకు ఉండాలి. అంగీకరించడం అంటే మన జీవితంలో నెరవేర్చాలి దేవుని మాటలు. చూడండి, ఒక సినిమా తీసే ముందు లేకపోతే ఒక షార్ట్ ఫిలిం తీసే ముందు దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అనేటువంటిది రాసుకుంటారు, కథ రాసుకుంటారు. ఏది ఎక్కడ ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ యాక్టింగ్ చేయాలి అనేటువంటి స్క్రిప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? పేపర్ మీద ఉన్నటువంటి ఆ స్క్రిప్టు యాక్షన్లోనికి రావాలి. పేపర్ మీద ఉంటే సరిపోదు, యాక్టింగ్లోనికి రావాలి. అదేవిధంగా ప్రియులారా, దేవుని వాక్యం, బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము బైబిల్లో ఉంటే మాత్రమే సరిపోదు.
ఎక్కడ రావాలో తెలుసా? మన జీవిత విధానాలలోనికి రావాలి. మన జీవిత నడకలోనికి రావాలి. మన జీవిత ప్రయాణంలోనికి రావాలి. అంతేగాని వాక్యముగా ఉండాలి. నేనుగా ఉండాలంటే అది భక్తి కలిగినటువంటి జీవితం కాదు. కనుక ఏమంటున్నాడంటే, మీరు నా మాట అంగీకరించాలి. అప్పుడు మీకు నేను దేవుడినై ఉంటాను. మీరు నాకు జనులై ఉంటారు. మీకు క్షేమం కలుగుతుంది. నా మార్గంలో మీరు నడిస్తే మీకు క్షేమం కలుగుతుంది. రైట్. ఆయన మార్గంలో నడిస్తే క్షేమము కలుగుతుంది అని అంటున్నాడు. ఆయన మార్గం ఏమిటి? ఇదిగో ఆయన మాటలే ఆయన మార్గము. ఆయన ఆజ్ఞలే ఆయన మార్గము. ఆయన పనులే ఆయన మార్గము. ప్రియులారా, భయభక్తులు కలిగి జీవించుటే ఆయన మార్గము. మంచితనముతో నడుచుటే ఆయన మార్గము. ఎవరికి కీడు చేయకుండా ఉండడమే ఆయన మార్గము. ఇప్పుడు ఏం చేయాలట? ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడిస్తే క్షేమము కలుగుతుంది. క్షేమము లేకపోతే క్షామము కలుగుతుంది. అనేకుల జీవితాలను కనుక మనం గమనిస్తే నెమ్మది లేని పరిస్థితులు, సమాధానము లేని పరిస్థితులు, శాంతి లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం లోకంలో. కనుక నా ప్రియమైన వారలారా, ఆయన మాటలను మనం అంగీకరించాలి. ఆ మాటలు ఏవైతున్నాయో ఆ మాటలు మన జీవితంలో మనం ఆ నడకలో ఆయన మాటలను మనం చూపించగలగాలి. ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితం. ఆయన ఏ విధమైనటువంటి కోరిక మన ఎడల కలిగి ఉన్నాడో ఆ కోరికను, లేకపోతే ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడమే ఆయన యొక్క మాటలను అంగీకరించడం. కనుక నా ప్రియులరా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఏదో సంఘానికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి నామకార్థపు స్థితిలో ఉన్నామేమో, అది కాదు. ఆయన మాటలు మన జీవితంలో నెరవేరాలి. అట్టి కృప, భాగ్యము, ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న మీ వాక్యమును బట్టి మేము నడుచుకున్నటకు మీ కృపను సహాయము దయచేయి. ప్రతి అడ్డులు, ప్రతి ఆటంకాలు, ప్రతి అవరోధాలన్నిటినీ తొలగించండి. మీ గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించి ఘనమైన నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.